ఈరోజు ఆంధ్రప్రదేశ్ 3వ తరగతి ఆంగ్లం పాఠ్యపుస్తకంలో 4వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 4వ పాఠం హెల్ప్ మీ ప్లీజ్, దయచేసి నాకు సహాయం చేయి. ఇందులో 41 నుంచి 44వ పేజీ వరకు ఈ పిక్చర్‌ని చూడండి. కింద ఆన్సర్లు రాసుకుందాం. ఆన్సర్ ద ఫాలోయింగ్, కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. వేర్ ఆర్ ద పీపుల్, పీపుల్ అంటే ప్రజలు ఎక్కడ ఉన్నారు. ఇన్ ద ఫీల్డ్, పొలంలో ఉన్నారు. వేర్ ఆర్ ద పీపుల్ అంటే పీపుల్ ఎక్కడ ఉన్నారంటే ప్రజలు ఎక్కడ ఉన్నారంటే ఇన్ ద ఫీల్డ్, పొలంలో ఉన్నారు. వాట్ ఆర్ దేర్ డూయింగ్, ఆ పొలంలో ప్రజలు ఏం చేస్తున్నారు. సోయింగ్ సీడ్స్, ప్లగ్గింగ్, లెవెలింగ్ అంటే విత్తనాలు జల్లుతున్నారు, దున్నుతున్నారు, లెవెల్ చేస్తున్నారు. లెవెల్ చేస్తుందంటే సమానంగా చేస్తున్నారు పొలాన్ని. వాట్ ఈస్ ద మ్యాన్ డూయింగ్ విత్ ప్లగ్ అండ్ ద ఆక్సన్, అక్కడ ఉండే ఒక మనిషి నాగలి, ప్లగ్ అంటే నాగలి, మరి ఆక్సన్ అంటే దున్నలు, ఆక్స్కి ప్లోరల్ ఆక్సన్, ఈ దున్నలతో ఏం చేస్తున్నాడు. ప్లగ్గింగ్ అంటే దున్నుతున్నాడు. అతను నాగలితో మరియు దున్నపోతులతో ఏం చేస్తున్నాడంటే పొలాన్ని దున్నుతున్నాడు. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ ఎనీ ఫీల్డ్? ఎస్. నువ్వు ఎప్పుడైనా పొలానికి వెళ్ళావా? అవును. ఎస్. వాట్ ఈజ్ యువర్ ఫాదర్, మీ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఫార్మర్, రైతు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటే మీ ఫాదర్ ఏం చేస్తుంటారంటే ఫార్మర్, ఫార్మర్ అంటే రైతు. వే డూ యూ టీచర్స్ వర్క్, టీచర్స్ అంటే ఉపాధ్యాయులు ఎక్కడ పనిచేస్తారు. స్కూల్. వే డూ యూ టీచర్స్ అంటే ఉపాధ్యాయులు ఎక్కడ పనిచేస్తారంటే స్కూల్లో, పాఠశాలలో పనిచేస్తారు. ఇప్పుడు పాఠం చూద్దాం. హెల్ప్ మీ ప్లీజ్, దయచేసి నాకు సహాయం చేయండి. వన్ డే ఏ ఫార్మర్ వాజ్ సోయింగ్ సీడ్ ఇన్ ద ఫీల్డ్ అండ్ సా ఏ ర్యాబిట్. ఒకరోజు ఫార్మరు పొలంలో విత్తనాలు జల్లుతుండగా ఒక ర్యాబిట్, ఒక కుందేలుని చూశాడు. ద ఫార్మర్ ఆస్క్డ్ ద ర్యాబిట్, ఆ రైతు ఏమో ఆ ర్యాబిట్ని అంటే కుందేలుని అడిగాడు. వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేంటని. ఓ ఐ ఫర్గాట్ మై నేమ్, కుందేలు అంటుంది నా పేరు నేను మర్చిపోయాను. ప్లీజ్ హెల్ప్ మీ సెడ్ ద ర్యాబిట్, నేను నా పేరు మర్చిపోయాను, కొంచెం హెల్ప్ చేయరా ప్లీజ్ అంటే దయచేసి నాకు సహాయం చేయండి, నా పేరేంటో మర్చిపోయానని అంటుంది కుందేలు. సారీ ఐ డోంట్ నో యువర్ నేమ్, గో అండ్ ఆస్క్ మై నైబర్. ఆ రైతు అంటున్నాడు నీ పేరేంటో నాకు తెలియదు, గో అండ్ ఆస్క్ మై నైబర్, నా పక్కింటి ఆయన ఉన్నాడు, హీఈస్ ఎ నైస్ పాటర్, ఆయన ఒక కుమ్మరి, కుండలు చేస్తూ ఉంటాడు, హీ విల్ హెల్ప్, అతను నీకు సహాయం చేస్తాడు, సెట్ ద ఫార్మర్ అని రైతు అంటున్నాడు. ద ర్యాబిట్ వెంట్ టు ద పాటర్ అండ్ ఆస్క్, వెంటనే ఆ కుందేలు పక్కనున్న పాటర్ అంటే కుమ్మరవాడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. పాటర్, ఐ ఫర్గాట్ మై నేమ్, కెన్ యూ హెల్ప్ మీ, నా పేరు నేను మర్చిపోయాను, మీరు ఏమైనా సహాయం చేయగలరా. ఐఎమ్ బిజీ మేకింగ్ పార్ట్స్, గో అండ్ ఆస్క్ మై ఫ్రెండ్ ద బార్బర్ రిప్లైడ్ ద పాటర్. ఆ కుమ్మరివాడు ఏమంటున్నాడంటే నేను కుండలు చేయడంలో బిజీగా ఉన్నాను, మా ఫ్రెండ్ అంటే మా స్నేహితుడు ఉన్నాడు, అతను ఒక క్షవరకుడు అంటే జుట్టు కట్ చేస్తుంటాడు, అతనికి వెళ్ళి అడుగు అనేసి పాటర్ చెప్తాడు. ఎవరికి? కుందేలుకి. దెన్ ద ర్యాబిట్ మెట్ ద బార్బర్, వెంటనే ర్యాబిట్ ఆ కుందేలేమో బార్బర్ని కలుస్తుంది. బార్బర్ హెల్ప్ మీ ప్లీజ్, ఐ ఫర్గాట్ మై నేమ్, డూ యూ నో వాట్ మై నేమ్ ఈజ్. అప్పుడు ఆ బార్బర్ని అడుగుతుంది నాకు కొంచెం సహాయం చేయగలవా, నా పేరు మర్చిపోయాను, నా పేరేంటో నీకు తెలుసా అని అడుగుతుంది. డూ యూ నో వాట్ మై నేమ్ ఈజ్, నా పేరేంటో మీకు తెలుసని కుందేలేమో ఎవరిని అడుగుతుందంటే బార్బర్ని అడుగుతుంది. ద బార్బర్ వాజ్ క్విక్ అట్ హిజ్ వర్క్, he said, I am busy trimming hair, please meet my sister, she is a tailor. The barber was quick at his work, అతను పని చేయడం చాలా బిజీగా ఉన్నాడు, చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నాడు. హీ సెడ్, అతను చెప్తున్నాడు బార్బరు, ఐ ఆమ్ బిజీ ట్రిమ్మింగ్ హెయిర్, నేను జుట్టు కట్టించడంలో బిజీగా ఉన్నాను, ప్లీజ్ మీట్ మై సిస్టర్, మా చెల్లిని లేదా అక్కని కలువు. షీ ఈజ్ ఎ టైలర్, ఆవిడ ఒక దర్జీ అంటే బట్టలు కుట్టే ఆవిడ. షీ స్టిచెస్ బ్యూటిఫుల్ క్లోత్స్, ఆమె అందమైన బట్టలు కుడుతుంది. షీ విల్ హెల్ప్ యూ, ఆమెమో నీకు సహాయం చేస్తుంది అని బార్బర్ అంటాడు. నౌ ద ర్యాబిట్ వెంట్ టు ద టైలర్ అండ్ ఆస్క్డ్, వెంటనే ర్యాబిట్ అంటే కుందేలు టైలర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. ఏమని అడుగుతుంది? టైలర్, విల్ యూ హెల్ప్ మీ, డూ యూ నో మై నేమ్, నాకు సహాయం చేయగలవా, నా పేరేంటో చెప్పగల, డూ యూ నో మై నేమ్, నా పేరు మీకు తెలుసా అని అడుగుతుంది అనమాట. ద టైలర్ వాజ్ బిజీ స్టిచ్చింగ్ క్లోత్స్, షీ షెడ్, ఆ టైలర్ ఏమో ఆ దర్జీ ఆవిడేమో చాలా బిజీగా ఉంది బట్టలు కుట్టడంలో. ఆవిడ ఇలా ఉంటుంది, ఏమని ఉంటుంది? ఐఎమ్ వెరీ బిజీ, గో అండ్ ఆస్క్ ద మ్యాన్ సిట్టింగ్ అండర్ ద ట్రీ, హీఈస్ ఏ కాబ్లర్, నేను బట్టలు కుట్టడంలో బిజీగా ఉన్నాను, ఆ చెట్టు కింద కూర్చున్నాడు కదా ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు అని అడుగుతున్నాడు. అతను
ఒక కోబ్లర్. కోబ్లర్ అంటే చెప్పులు కుట్టేవాడు, లేదా బట్టలు కుట్టేవాడు, లేదా బట్టలు బాగు చేసేవాడు. ఆయన నిల్లోడుగా అని అడుగుతుంది. హీ విల్ హెల్ప్. అతడు నీకు సహాయం చేస్తాడు. ద ర్యాబిట్ వెంట్ టు ద కోబ్లర్. హీ వాజ్ మెండింగ్ షూస్. ర్యాబిట్ ఏమో కోబ్లర్ దగ్గరికి వెళ్తుంది, చెప్పులు కుట్టే ఆయన దగ్గరికి వెళ్తుంది. హీ వాజ్ మెండింగ్ షూస్. అతడేమో ఆ షూస్నేమో బూట్లనేమో బాగు చేస్తూ ఉన్నాడు. కోబ్లర్ ప్లీజ్ హెల్ప్ మీ. కెన్ యూ టెల్ మీ వాట్ మై నేమ్ ఈజ్? ర్యాబిట్ ఆస్క్డ్. ర్యాబిట్ ఏమో అడుగుతుంది కోబ్లర్ నేమని. ప్లీజ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేయగలరా? కెన్ యూ టెల్ మీ వాట్ మై నేమ్ ఇస్? నా పేరేంటో చెప్పగలరా అని ర్యాబిట్ అడుగుతుంది. ఐఎమ్ టైర్డ్, ఐ డోంట్ నో, గో అవే. నేను చాలా బిజీగా ఉన్నాను, చాలా అలసిపోయాను, నీ పేరేంటో నాకు తెలియదు, వెళ్ళిపో అనేసి గట్టిగా అరుస్తాడు. ఎవరు అరుస్తారు? కోబ్లర్. ద ర్యాబిట్ దెన్ సా ఏ ఫిషర్మన్. వెంటనే ర్యాబిట్ ఏమో ఒక ఫిషర్మన్ అంటే చేపలు పట్టే ఆయన్ని చూస్తుందనమాట. హీ వాజ్ క్యాచింగ్ ఫిష్ ఇన్ ఏ పాడ్ నియర్ బై. అతనేమో దగ్గర ఉండే చిన్న కొలంలో చేపలు పట్టుకుంటూ ఉంటాడు. ద ర్యాబిట్ ఆస్క్డ్ ద ఫిషర్మెన్ ఫర్ హెల్ప్. ర్యాబిట్ ఏమో కుందేలేమో ఫిషర్మెన్ని సహాయం అడుగుతుంది. బట్ ఈ టూ సెడ్, అతను కూడా ఏమని చెప్తాడంటే ఐ డోంట్ నో, నాకు కూడా తెలీదు అని చెప్తాడు. ద ర్యాబిట్ వాజ్ సాడ్ అండ్ డిడెంట్ నో వాట్ టు డు. ఇంతటితో ర్యాబిట్ ఏమనుకున్నదండి, ఏం చేయాలో తెలియక చాలా దిగులుగా ఉంటుంది ర్యాబిట్. దేర్ వాజ్ ఏ స్కూల్ నియర్ బై. అక్కడ దగ్గరలో ఒక స్కూల్ ఉంది. ద టీచర్ వాజ్ టీచింగ్ ద లెటర్స్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ టు ద చిల్డ్రన్. ఆ స్కూల్లో ఒక టీచరు ఆ లెటర్స్ ఆఫ్ ఆల్ఫాబెట్ టు ద చిల్డ్రన్. ఆల్ఫాబెట్ అంటే వర్ణమాలలో ఉండే అక్షరాలనేమో టీచ్ చేస్తుందంటే పిల్లలకి చెబుతూ ఉంది. షీ సెడ్ హార్పర్ ర్యాబిట్ అండ్ స్టూడెంట్స్ రిపీటెడ్ ఆఫ్టర్. అంతట్లో ఏమో ఆమె ఏమని చెప్తుందంటే ఏ అంటే యాపిల్, బి అంటే బ్యాట్ అని చెప్పుకుంటూ ఆర్ అంటే ర్యాబిట్ అని స్టూడెంట్స్ స్టూడెంట్ దాన్ని రిపీట్ మరలా చెప్తున్నారు. ఇంతలో ర్యాబిట్ ఐ గాట్ ఇట్, మై నేమ్ ఈజ్ ర్యాబిట్, ఐ ఫౌండ్ అవుట్ మై నేమ్ ఎట్ లాస్ట్. అవునవును, నా పేరు నేను తెలుసుకున్నాను. ఐ ఫౌండ్ అవుట్, నేను తెలుసుకున్నాను. మై నేమ్ ఈజ్ ఎట్ లాస్ట్, చివరికి నా పేరు నేను తెలుసుకున్నానని ర్యాబిట్ అనుకుంటుంది. అండ్ సెడ్ ద హ్యాపీ ర్యాబిట్ అండ్ హోప్డ్ అవే. ఇంతట్లో హ్యాపీగా ఫీల్ అయ్యి సంతోషంగా దూకి పారిపోతుంది అనమాట ర్యాబిట్. సో అంటే ప్లేస్ సీడ్స్ ఇన్ గ్రౌండ్. సో అంటే విత్తనం. ప్లేస్ సీడ్స్ ఇన్ గ్రౌండ్, భూమిలో విత్తనాన్ని ఏమంటారంటే సో అంటారు. ఫర్గాట్ అంటే అనేబుల్ టు రిమెంబర్. ఫర్గాట్ అంటే మర్చిపోవడం, అంటే గుర్తించుకోలేకపోవడాన్ని మర్చిపోవడం అంటారు. నైబర్ ఏ పర్సన్ హూ లివ్స్ నియర్ అనదర్. నా పక్కింటి వాళ్ళని ఏమంటారంటే మనం పొరుగువారు అంటాము. క్విక్ అంటే స్కిల్ఫుల్, ఫాస్ట్. క్విక్ అంటే వేగంగా. ట్రిమ్ అంటే కట్ క్లోజ్లీ. ట్రిమ్ అంటే దగ్గరగా కట్ చేయడం. స్టిచ్ డూ నీడిల్ వర్క్ అంటే కుట్టడాన్ని ఏమంటారంటే స్టిచ్చింగ్ అంటారు. స్టిచ్ అంటే కుట్టడం. మెండ్ అంటే రీస్టోర్ బై రీప్లేసింగ్, బాగు చేయడాన్ని ఏమో మెండింగ్ అంటారు. ఆల్ఫాబెట్ లెటర్స్ యూజ్ టు రైట్. వర్ణమాలనేమో ఆల్ఫాబెట్ అని అంటాం. లెటర్స్ యూజ్ టు రైట్ అంటే ఏ అక్షరాలు మనం ఉపయోగిస్తామో దాన్ని కలిపి మనం వర్ణమాల లేదా ఆల్ఫాబెట్ అంటాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హూ వాజ్ సోయింగ్ సీడ్స్? ఫార్మర్. ఎవరు విత్తనాలు పొలంలో విత్తున్నారంటే ఫార్మర్. వాట్ డిడ్ ద ర్యాబిట్ ఫర్గట్? ర్యాబిట్ ఏం మర్చిపోయిందంటే ఇట్స్ నేమ్, తన యొక్క పేరును మర్చిపోయింది. వేర్ డిడ్ ద కోబ్లర్ సిడ్? కోబ్లరు ఎక్కడ కూర్చున్నాడు అంటే అండర్ ఏ ట్రీ, చెట్టు కింద కూర్చున్నాడు. హూ హెల్ప్డ్ ద ర్యాబిట్ టు ఫైండ్ హెర్ నేమ్? ఎవరు హెల్ప్ చేశారు ర్యాబిట్కి తన పేరు తాను తెలుసుకోవడానికి? టీచర్ అంటే ఉపాధ్యాయురాలు. హూమ్ డూ యూ ఆస్క్ ఫర్ ఎనీ హెల్ప్? నువ్వు సహాయం కోసం ఎవరిని అడుగుతావంటే మై ఫాదర్ అంటే మా తండ్రిని. హూ డూ యూ ఆస్క్ ఫర్ ఎనీ హెల్ప్ అంటే నీకు ఏదైనా సహాయం కావాలంటే ఎవరిని అడుగుతావంటే మై ఫాదర్ అంటే మా నాన్నగారిని అడుగుతాను. థ్యాంక్ యూ.